హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ కిచెన్. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక హెల్దీ రెసిపీ జొన్న పిండితో ఈ పొంగనాలు ఎలా చేయాలని చూపించేస్తాను. ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు జొన్న పిండి, ఒక హాఫ్ కప్పు రవ్వ, అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి. తర్వాత దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, నేనైతే కొంచెమే వేసుకున్నాను, మీరు ఒకటల్లా వేసుకోవచ్చు చిన్నపిల్లలు లేనప్పుడు. తర్వాత కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర, గుప్పెడు ఫ్రెష్గా ఉండేది వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఒక గంట ముందు నుంచి నానబెట్టిన పచ్చెనగపప్పు, తర్వాత కాస్త ఉప్పు, కాస్త సోడా ఉప్పు వేసేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీకు కావాల్సింటే ఏమైనా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా క్యారెట్ తురుము యాడ్ చేశాను. దీన్ని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలండి. తర్వాత చట్నీ కోసం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని, ఒక 4-5 వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత ఒక 7-8 రెడ్ చిల్లీస్ వేసేసుకొని, తర్వాత కాస్త ఉప్పు వేసేసుకొని, తర్వాత మిక్సీకి మెత్తగా వేసేసుకోవాలండి. తర్వాత తట్కా కోసము కాస్త ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసేసుకొని రెడ్ చట్నీలో ఇలా కలిపేసేయడమేనండి. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపేసుకొని తర్వాత ఈ తవా పెట్టేసుకోవాలండి. ప్రతి గుంటలో ఇలా ఆయిల్ ఫిల్ చేసేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత, ఇదైతే ఐరన్ ప్యాన్ అండి, సో కాస్త ఒక 2-3 మినిట్స్ బాగా హీట్ ఎక్కనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత కొంచెం నువ్వులు వేసుకున్నానండి నేను. తర్వాత పిండి ప్రతి దాంట్లో ఫిల్ చేసేసేయడమేను. ఈ నువ్వులు అనేటివి మీరు పైనైనా వేసుకోవచ్చండి. సెకండ్ టైం ఎక్కువ కాలిపోయినప్పుడు ఈ నువ్వులు కింద వేస్తే ఎక్కువ స్ప్లిట్ అయిపోతాయి. సో సెకండ్ టైం అయితే మీరు ఫస్ట్ టైం కాబట్టి అవంత స్ప్లిట్ అవ్వట్లేదు, సెకండ్ టైం అయితే బాగా రేగుతాయి అన్నమాట. సో పైనైనా వేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా వచ్చేస్తాయండి, చూడండి చాలా ఈజీగా తిప్పేసుకోవచ్చు. సో ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఒకవైపు ఒక 1-2 మినిట్స్ కాలుతుంది, సెకండ్ వైపు కూడా అంతేను. అంతే కదండి, ఎంతో సింపుల్ అయిన ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేసేయండి. థ్యాంక్ యూ.